ఏంటంటే వెంకటరెడ్డి గారు హామీలను ఎందుకు నెరవేర్చలేదు, హామీల పరిస్థితి ఏమైంది, సో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చడం లేదు ఎందుకు అనేసి ఆయన కొన్ని ఆయన సిగ్గులేని చవటలు మాట్లాడుతున్నారు కూర్చొని ఇక్కడ. సిగ్గులేని చవటలు ఏమైందయ్యా సిపిఎస్ గత ప్రభుత్వంలో అడుగుపో జగన్మోహన్ రెడ్డి ఏమైందయ్యా దాని సిపిఎస్ ఏమైందయ్యా అడుగుపో పోయి జగన్మోహన్ రెడ్డి. సంపూర్ణ నియంత్రణ ఎందుకైందయ్యా అలాంటి మాట్లాడదు అలాంటి మాట్లాడదు అలాంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవి మాట్లాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ, నవరత్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అప్పటి నుంచి చూస్తుండే ఒకే ఒకసారి అసలు సిలిండర్ గురించి మాట్లాడే అర్హత వెంకటరెడ్డి గారికి ఏముంది? ఈయన ఏపీలో లేడు, సిలిండర్ తీసుకోడు, ఈయనకేం తెలుసు? ఈయనకేం తెలుసు మాట్లాడుతున్నాడు? నువ్వు ఏపీలో రాజు గారు 1,35,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. మరొక విషయం పార్టీ నుంచి వచ్చి రెక్టిఫై గానీ దొంగ పెన్షన్దారులు ఉన్నారు మీ ప్రభుత్వంలో, అప్లై చేసుకోండి. దొంగాలంటే చూపించు. ఇప్పుడు మన మేనిఫెస్టో గురించి ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు 4-5 సంవత్సరాల పాలన, 8 నెలల పాలన, సో ఇవన్నీ కూడా చూసుకుంటే 1 by 1 అవుతాయి. ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి, అలాగే వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. చెప్పండి కంక్లూడ్ చేసేయండి. జోక్ వేసారు సార్, ఆ జోక్ రాష్ట్రంగా దేశాలు మొత్తం నవ్వుతున్నాయి. ఆయన కూలి వాళ్ళ కోసం ఫారెస్ట్ మధ్యలో బిల్డింగ్ కట్టాడంటబ్బా. ఏమి ఏడా ప్రజలకు ఇవ్వడానికి స్థలమే దొరకలా మీకు? ప్రజల కోసం ఒక బంగాళ కట్టారు మీరు, కానీ ఆ బంగాళ కూలీలు జమీందారు. 8 నెలలు అయింది, ఒక్కటి లేకుండా రోజు మీకు చేతనైతే మీ కూటమి నేతలకు చేతనైతే ప్రూవ్ చేయండి. దయచేసి సొల్లు వాగడం ఎవరు. 5 ఏళ్ళు పరిపాలించి ఏం చేసావు నువ్వు? 5 ఏళ్ళు పరిపాలించి 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చావు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, 15,000 గ్రామ సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 డిజిటల్ లైబ్రరీలు మా హయాంలో కట్టాం. మీకు తెలియదు తెలుసుకోండి. మీలాగా అబద్ధాలు చెప్పాలా? మేము చేయగలిగితే చేస్తామని చెప్పాం, మేము ఇది చేయలేమంటే చేయలేమని మీలాగా అధికారంలో రావడం కోసం ప్రతి ఒక్కరిని లక్షాధికారులు చేస్తాం, ప్రతి మహిళని కోటీశ్వరులు చేస్తాం. కబుర్లు మేము చెప్పం కూడా ఓడిపోతే ఓడిపోయాడు చెప్పం కూడా